ముందుకు వచ్చేసి మాకేం వస్తాయి, మేమేం చేయాలి? వాటుడు చక్కటి అన్నా క్యాంటీన్లు 7 అన్నా క్యాంటీన్లు అవుతాయి సార్. అలాంటి రాష్ట్రంలో 2,25,000 మంది 3 పూట్ల భోంచేస్తున్నారు. నెల్లూరులో చక్కటి ఏసీ బస్ స్టాండ్లు 5 పెట్టా. ఎక్కడైతే ఈ టౌన్ బస్సులు ఆగుతాయో ఆ టౌన్ బస్సుల దగ్గర ఎండాకాలం ఎక్కువగా నెల్లూరులో సీ కోస్ట్ దగ్గర కాబట్టి సీ కోస్ట్ దగ్గర హ్యూమిడిటీ ఉంటుంది. ఎండాకాలం ఎక్కువ కాబట్టి 7 చేయించారు, కానీ దాన్ని కూడా మూతేస్తారు. కొన్ని దగ్గర అన్నా క్యాంటీన్ ముందు అయితే చక్కగా టాయిలెట్ కట్టుండారు. ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఎందుకు చేస్తారు. పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ముందు గవర్నమెంట్ పెట్టింది. స్టాలిన్ వచ్చిన తర్వాత అమ్మా క్యాంటీన్ అలాగే కంటిన్యూ చేస్తా, పేరు కూడా మార్చని అట్టే కంటిన్యూ చేశాడు నాయకులు చేయాల్సి. అక్కడ మూసేలా, అంతేకాదు పేరు కూడా మార్చలా, పేరు కూడా అమ్మా క్యాంటీనే ఉంచారు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు నెల్లూరులో చేసిన పనులు నేను కాదు, ప్రజలు గుర్తించారు, వాళ్ళే చెప్తున్నారు. నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉంది. దాన్ని ఎదుటి వాళ్ళు వక్రీకరించి ఏం చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ అంటే ఏం చెప్పాలి అసలు ఆ మాట ఎలా వస్తుంది? కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా. ఎందుకంటే కొంతమంది ఇంకా వ్యాపారస్తులు భయపడుతున్నారు, పాపం వాళ్ళే చెప్తున్నారు, సార్ కొద్ది రోజులు ఆగండి, మేము ముందుకు వస్తే ఏది బాగా కొడతారో తెలీదు, ఏ నోటీస్ ఇస్తారో తెలీదు, ఏ పోలీసు వాడు కేసు పెడతారో తెలీదు, ఏ గంజాయి కేసు పెడతారో తెలీదు. గంజాయి కేసు మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన పోతే ఒక ఇంట్లో షాప్ అతను వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టారంట, పోలీస్ స్టేషన్లు వేశారు. వాళ్ళు అదే బాధపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల దగ్గరికి తిరిగి ప్రజలకు సేవ చేయాల్సింది గెలిచిన వాళ్ళు. నేను మంత్రిగా 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు నేను చక్కగా తిరిగా. నేను 2 వీలర్ వేసుకుని తిరిగా, బైక్లోనే తిరిగి ప్రజలకు చేయాల్సిన సేవ చేశాను కాబట్టి ఈరోజు గుర్తిస్తున్నారు. అంతేగాని నారాయణ సార్ తిరగలేదు, నారాయణ సార్ రాలేదు అని ఊరికినే ఆయన అవపడ్డు, ఇది కరెక్ట్ కాదు. నేను 2014లో రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి కంటెస్ట్ చేసి నెగ్గలేదు. నేను పార్టీకి 1993 నుంచి పార్టీకి చేసిన సేవకు గాను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్లో 5 పోర్ట్ఫోలియోలు ఇచ్చారు. 5 పోర్ట్ఫోలియోలు సక్రమంగా నిర్వహించా, ఎక్కడా తప్పు చేయకుండా. నెల్లూరులో కూడా నేను ఎవరిని ఓట్లు అడిగి 2014లో గెలిచి మంత్రిని కాలా, కానీ నెల్లూరులో పుట్టి నెల్లూరులో పెరిగి ఈరోజు 28 రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ స్థాపించి 6 లక్షల మంది విద్యార్థులు, 50,000 మంది ఎంప్లాయీస్ నెల జీతం తీసుకుంటున్నారు. 50 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఎవ్రీ మంత్ 50,000 మంది ఎంప్లాయీస్ పిఎఫ్ టీడీఎస్లు కడుతూ ఈరోజు శాలరీస్ తీసుకుంటున్నారు. ఇంత ఎదిగాను కాబట్టి నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న 54 డివిజన్లు చేశాను. నేను కేవలం 28 డివిజన్లు చేయాల, 54 డివిజన్లలో చేశాను. అది చేసింది ఏంటంటే పుట్టి పెరిగాను ఈ గడ్డ మీద, ఈ నెల్లూరు గడ్డ మీద, ఇక్కడ నీళ్లు తాగా కాబట్టి ఇక్కడ చేయాల్సిన నైతిక బాధ్యతను చేశా. కాబట్టి ఊరికనే ప్రజలను రెచ్చగొట్టి ఆయన ఉండడు అది అనొద్దు. మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటారు. మీరు ప్రజెంట్ నాయకులు ఎవరున్నారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా. మీకు అందరికీ చెప్తున్నాను. ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనేది వద్దు. నేను చాలా క్లియర్గా
నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, ఒకసారి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను.